అదాలత్ల ద్వారా కేసులను పరిష్కరించుకునే వారి సంఖ్య పెరిగిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ జడ్జ్ 4వ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు అన్నారు. విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాదికి చివరిదైన 4వ జాతీయ లోక్ అదాలత్ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయస్థానాల్లో ఒక్క కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా కోర్టుల న్యాయాధికారులపై ఉందన్నారు. లోక్ అదాలత్కు జిల్లాలో వివిధ కోర్టుల నుంచి 7,000కు పైగా కేసులు రిఫర్ అయ్యాయని చెప్పారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ప్రజల్లో గతంలో కన్నా పెరిగిందని వివరించారు. Instead of other cases. So I request all of you, we see that no single case is being left without disposal and without really settle the matter today. Each and every court, all we have to be taken. So definitely I hope already all we are sufficiently give instructions to our staff and also other stakeholders of this meeting. So I request all of you to concentrate and restore your attention to see that more number of cases has to be disposed of today. ఫ్యామిలీ కోర్టు జడ్జ్ కె రాధారత్నం మాట్లాడుతూ లోక్ అదాలత్లలో కేసుల పరిష్కారానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు. కేసులను రాజీ చేసుకోవాలనే ఆలోచన కక్షిదారుల్లో పెరిగిందన్నారు. ఈసారి కూడా మనం చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ రిఫర్ చేసినట్టు నాకు తోస్తుంది. నాకు నుంచే నియర్లీ 40 కేసెస్ నేను రిఫర్ చేశాను. ఎస్పెషల్లీ నిన్న ఒక 2 మ్యాటర్స్లో కౌన్సిలింగ్ చేస్తే సెటిల్డ్, అది కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరిగింది. చాలా అవేర్నెస్ వచ్చింది. సెటిల్మెంట్ చేసుకొని వన్స్ వాళ్ళ కేసు సెటిల్ అయిపోతే ఇంకా ప్రశాంతంగా బతకచ్చు అనేది దీని ఏం. కాబట్టి కోర్టుకు ఇచ్చేసిన కక్షిదారులందరికీ ఆ సెటిల్మెంట్ అయ్యేలాగా తోడ్పడిన అడ్వకేట్స్కి అండ్ క్రిమినల్ కేసెస్లో పోలీస్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శేషమ్మ మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులను బెంచ్ మీదకు తీసుకువచ్చి లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోవడం ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి వల్లభనాయుడు, వివిధ న్యాయస్థానాల నుంచి న్యాయమూర్తులు పాల్గొన్నారు. రాజీ పడదగిన కేసులు చూసుకొని పార్టీల వారు కక్షిదారులు ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 13 బెంచ్లు అనేవి విశాఖపట్నంలో చేయడం జరిగింది. ఆ బెంచ్ల ముందు కేసుల్లోని కక్షిదారులు వాళ్ళ అడ్వకేట్లు రిప్రజెంట్ చేస్తూ కేసులన్నీ కూడాను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రార్థించడమైంది. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ కక్షిదారులను ఉద్దేశించి ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవించుకునే విధంగా అనుగుణంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పైన ఉదాహరించినటువంటి రాజీ పడదగిన కేసులు, క్రిమినల్ మరియు సివిల్ అన్ని రకాల కేసులను కూడాను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 4,172 ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడాను ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ చేయడం జరిగింది. సో వాటిలో ఇవాళ పార్టీలు వచ్చి వాళ్ళు రిప్రజెంట్ చేసిన దాన్ని బట్టి కేసులు పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ కూడా వచ్చిన వాళ్ళు ఏమన్నా మా కేసులు రాజీ అవుతాయి అని బెంచ్ ముందు రిప్రజెంట్ చేస్తే దానికి అనుగుణంగా ఆ బెంచ్ వారు ఆ కేసుని తీసుకొని దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు రిఫర్ అయిన కేసులే కాకుండా ఇవాళ కూడా ఆయా కోర్టులకు వెళ్ళి బెంచ్లకు రిఫర్ చేసిన మ్యాటర్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం.